హ్యామ్ ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితిని చూసి ఈ రోడ్ల ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. మరోవైపు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు విముఖంగా ఉన్నారు. తప్పకుండా బిల్లులు వస్తాయని ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతుంది. ఫలితంగా హ్యామ్ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా అంటే అధికార వర్గాలు, వర్క్ ఏజెన్సీల నుంచి అవుననే సమాధానమే వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు. కనీసం బ్యాంకులకు గ్యారంటీ ఇద్దామన్నా ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. అటు రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి చూసి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావటం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా మొత్తం భారాన్ని కాంట్రాక్టర్లు, బ్యాంకులపై మోపేందుకు హ్యామ్ ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది. తొలి దశలో 11,399 కోట్లతో 5,824 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రోడ్లతో పాటు 6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ఏడాది చివరిలో రేవంత్ సర్కార్ ఈఓఐలను ఆహ్వానించింది. కానీ దీనికి కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. హ్యామ్ విధానంలో భాగంగా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40% మొత్తాన్ని ప్రభుత్వం, మిగిలిన 60% కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలను సమకూర్చుకోవాల్సి ఉంది. కాగా కాంట్రాక్టర్లు తీసుకునే రుణాలకు గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ స్పందన రాకపోవడం గమనార్హం. ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెడితే నట్టేట మునగడం ఖాయమని కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తామంటున్న గ్యారంటీని బ్యాంకులు సైతం సీరియస్ గా తీసుకోవడం లేదు. దీంతో దాదాపు ఏడాదిన్నర పాటు తీవ్ర కసరత్తు చేసి రూపొందించిన హ్యామ్ ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంపై భారం పడకుండా హ్యామ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో గ్రామాలు, మండల కేంద్రాల మధ్య ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మధ్య ఉన్న సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా, జిల్లా కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులను మరింత విస్తరించాలని నిర్ణయించింది. కానీ బ్యాంకులు, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రేవంత్ సర్కార్కు చుక్కెదురైంది. అయితే యూపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఈపీసీ, బీఓటీ విధానాలను కలగలిపి హైబ్రిడ్ విధానంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాయి. దీనిలో భాగంగా బ్యాంకుల నుంచి రుణాలు సమకూర్చుకొని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఆయా ప్రభుత్వాలు చెల్లింపులు జరుపుతున్నాయి. కానీ రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చేసిన పనులకు తప్పకుండా బిల్లులు వస్తాయని ప్రభుత్వం భరోసా కల్పించకపోవడంతో హ్యామ్ ప్రాజెక్టు ముందుకు సాగటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. విధానంలో కాంట్రాక్టర్లు ముందు డబ్బు ఖర్చు చేసి రోడ్డు నిర్మించిన తర్వాత టోల్ ట్యాక్స్ ద్వారా ఆ నిధులను రాబట్టుకోవాల్సి ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్ ఆ ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది. టోల్ ట్యాక్స్ ద్వారా నిధులు సమకూర్చుకునే వీలుంటేనే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారని, కానీ గ్రామీణ జిల్లా రోడ్లపై టోల్ వసూలు చేసేందుకు వీల్లేకపోవడంతో రాష్ట్రంలో హ్యామ్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలు, ఆర్థికపరమైన అంశాలపై రేవంత్ సర్కార్ ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ఆహ్వానించే టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు జంకుతున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఇందుకు ప్రధాన కారణం.